మోయాబు రాజైన సీహోన్తో యుద్ధం అయిపోగానే వారు బాషాన్ రాజైన ఓగుతో కూడా యుద్ధం చేశారు. దేవుడు మోషేకు ఆ ప్రజల మీద విజయాన్ని అనుగ్రహిస్తాను అని చెప్పినట్లుగానే ఇశ్రాయేలు ప్రజలు విజయాన్ని పొందుకున్నారు. ఇంకా ఇశ్రాయేలు ప్రజలు అక్కడి నుండి బయలుదేరి యెరికో ఎదురుగా ఉన్న యోర్దాను తీరంన మోయాబ్ మైదానంలో ఉన్నారు. ఈ మైదానంలో జరిగిన సందర్భాలు ఫినెహాసు మరియు బిలాము అనే వీడియోలో చూడండి. ఇశ్రాయేలు ప్రజలు మోయాబీలతో కలిసి చేసిన పాపాన్ని బట్టి వారిలో యెహోవా తెగులు పుట్టించగా చాలా మంది చనిపోగా యెహోవా మోషే ఎలియాజర్ను పిలిచి జనసంఖ్య చేయమని చెప్పారు. తర్వాత సెలోపెహేదు కుమార్తెలు వచ్చి వారి తండ్రికి రావాల్సిన స్వాస్థ్యం గురించి మోషేను అడిగితే మోషేను దేవుడు పిలిచి సెలోపెహేదు కుమార్తెలకు వారి తండ్రి స్వాస్థ్యం ఇవ్వమని చెప్పారు. కనుక వారికి కూడా స్వాస్థ్యాన్ని ఇచ్చారు. ఇదంతా అయిపోయిన తరువాత దేవుడు మోషేను పిలిచి, నేను ఇశ్రాయేలీయులకు ఇవ్వబోయే స్వాస్థ్యం నువ్వు అబారీము కొండ ఎక్కి చూడు. దాన్ని చూశాక నువ్వు నీ సహోదరుడైన అహరోనులానే నీ పితరుల దగ్గరికి చేర్చబడతావు. ఎందుకంటే నువ్వు సీను అరణ్యంలో సమాజంతో వాదించినప్పుడు ఆ నీళ్లు యొద్ద వారి కన్నులు ఎదుట నన్ను పరిశుద్ధపరచలేదు. అప్పుడు మోషే యెహోవాతో, సమస్త మానవుల ఆత్మలకు దేవా, యెహోవా సమాజం కాపర్లేని గొర్రెల వలె ఉండకుండా ఈ సమాజం మీద ఒక నియమించమన్నారు. అందుకు యెహోవా మోషేతో, యెహోషువని ప్రజల మీద నియమించని చెప్పారు. దీని గురించి యెహోషువ అనే పూర్తి వీడియోలో చూడండి. ఇదంతా అయిన తర్వాత మరలా దేవుడు మోషేను పిలిచి యాజకులకు యాజకత్వ నియమాలను నియమిస్తూ ఇశ్రాయేలీయులకు ఆజ్ఞలన్నిటినీ కూడా వివరించి చెప్పమని చెప్పిన తర్వాత ఇశ్రాయేలు ప్రజలను మిద్యాను దేశం మీదకి యుద్ధానికి పంపించారు. ఇశ్రాయేలీయులు దేవుని సహాయం చేత అక్కడ భయంకరమైన యుద్ధాన్ని చేసి బెయేరు కుమారుడైన బిలామును కూడా ఖడ్గంతో చంపేశారు. అయితే వారు ఆడవారిని మాత్రం బ్రతకనిచ్చారు. ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజలు ఆడవారిని మాత్రం బ్రతికించారని పాళెంలో ఉన్నటువంటి మోషేకి తెలిసిందో మోషే వారందరి మీద చాలా కోపపడ్డారు. దేవుడు మరలా మోషేతో యుద్ధంలో వచ్చిన దోపుడు సొమ్ము మొత్తం 2 భాగాలు చేయమని, ఆ 2 భాగాల్లో ఒక భాగాన్ని సమాజంలో ఉన్న వారికి ఇవ్వమని, ఇంకొక భాగాన్ని యుద్ధానికి వెళ్ళిన వారికి ఇవ్వమని చెప్పారు. మోషే దేవుడు ఏ మాట అయితే చెప్పారో ఆ మాట ప్రకారంగానే చేశారు. తర్వాత రూబేనీయులు గాదీయులు మోషేతో, మాకు ఎక్కువ మందలు ఉన్నాయి కాబట్టి మేము కనాన్ దేశానికి రాము అని మోషేతో చెప్తారు. ఈ విషయం గురించి రూబేను అనే వీడియోలో పూర్తిగా వివరించాము, ఒకసారి చూడండి. దేవుడైన యెహోవా ఇశ్రాయేలులకు పొలిమేరల చొప్పున చీట్లు వేసి స్వాస్థ్యం అంతటిని కూడా పంచిపెట్టమన్నారు. వాటిలో నుండి లేవీయులకు కొంత భాగాన్ని కూడా ఇమ్మన్నారు. ఎందుకంటే లేవి గోత్రానికి ప్రత్యేకమైన స్వాస్థ్యాన్ని ఇవ్వలేదు. మిగిలిన గోత్రాలకు ఇచ్చిన స్వాస్థ్యం నుండే కొంత భాగాన్ని వీరికి ఇవ్వవలసి ఉంది. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు వార్త తెలియచేసినట్లుగానే చేశారు. ఈ పని మొత్తం పూర్తయిన తర్వాత అరాబాలో ఇశ్రాయేల్ అందరితో మొదటి నుండి మొత్తం మోషే వారు ఎక్కడెక్కడి నుండి వచ్చారో, వారు ఐగుప్తు దేశం నుండి ఎలా వచ్చారో ఇశ్రాయేలు ప్రజలందరికీ తెలియచేశారు. ఎందుకంటే ఐగుప్తు నుండి బయలుదేరిన ప్రజలలో ఏ ఒక్కరు కూడా బ్రతికిలేరు, వారి పిల్లలు మాత్రమే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలైనటువంటి మిగిలిన శేషానికి మోషే వారి ప్రయాణ పద్ధతిని అంతటిని వివరంగా తెలియజేశారు. పైగా అహరోనుకు బదులుగా ఎలియాజరును, మోషేకు బదులుగా యెహోషువను నియమించారు. ఇశ్రాయేలు గోత్రములు చెప్పిన వారిని అందరినీ ఆశీర్వదించిన తరువాత యెహోవా మోషేకు మోయాబు మైదానం నుండి యెరికోలో ఉన్న పిస్గా కొండ వరకు తీసుకుని వెళ్లి నెబో శిఖరాన్ని ఎక్కించి దాను, గిలాదు, నఫ్తాలి, మనష్షే, ఎఫ్రాయిము, యూదా దక్షిణ దేశంలోను సోయారు వరకు ఈత చెట్లు గల యెరికో లోయ చుట్టూ మైదానాలను మోషేకు చూపించారు. నేను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు స్వాస్థ్యంగా ఇస్తానని చెప్పిన దేశాన్ని నిన్ను కనులారా చూడనిచ్చాను, కానీ నువ్వు ఈ నది దాటి ఆ దేశంలోనికి వెళ్ళకూడదు అన్నారు. మోషే యెహోవా మాట చొప్పున మోయాబు దేశంలో చనిపోయారు. బేత్పయేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో మోషే పాతిపెట్టబడ్డారు. కానీ అతని సమాధి ఎక్కడ ఉందో ఎవరికీ తెలియదు. మోషే చనిపోయినప్పుడు 120 సంవత్సరాల వయసు. అయితే అంత వృద్ధాప్యంలో కూడా
ఆయనకి దృష్టిమాంద్యం లేదు, సత్తువ తగ్గలేదు. మోషే చనిపోయిన తర్వాత ఆ మైదానంలో మోషే నిమిత్తం ఇశ్రాయేలీయులు ఒక 30 రోజులు దుఃఖపడ్డారు. దేవుని ఏర్పాట్లో ఉన్న మోషే తన బాల్యం నుండి దేవుని కృపచేత ఆవరింపబడి రాజగృహాల్లో పెరిగినప్పటికీ దేవుని ప్రజలతో కూడా నింద అనుభవించడం వల్ల వచ్చే బహుమానం కొరకు ఎదురు చూస్తూ ఇశ్రాయేలు ప్రజలను తన బిడ్డలను మోసినట్లుగానే భరిస్తూ ఆ మోయాబు మైదానం వరకు కూడా తీసుకొని వచ్చారు. దేవుని సంకల్పాన్ని, ఇశ్రాయేలు ప్రజల పట్ల దేవునికున్న ఆలోచనలన్నిటినీ కూడా నెరవేర్చడానికి మోషే ఒక సాధనంగా మార్చబడ్డారు.